కీరా అంటే అది ఇప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మరి అట్లా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్కి వాటర్ ఎక్కువ ఇవ్వాలా లేకపోతే లేదా ఏంటిది దీని ప్రాసెస్ ఏంటి, ఎట్లా ప్రాపగేట్ అవుతుంది? ఏదైనా వాటర్ అనేది ఎక్కువ దేనికి పనికిరాదండి. ఎందుకు అంటే మీకు న్యాచురల్ సన్లైట్ 6 to 7 hours ఉన్నప్పుడు వాటరింగ్ అనేది తడి చూసుకునే ఇవ్వాలి. ఏదైనా మీకు నేను కావాలంటే సాయిల్ చూసి చెప్తాను. బెస్ట్ మెథడ్ ఏంటంటే ఇదిగోండి, ఇలా ఫింగర్ పెట్టి చూడాలి. తడి అంటింది అంటే వాటర్ అవసరం లేదు. ఇప్పుడు ఎక్కువ వర్షం పడిందంటే మనం ఏం చేయలేం. వర్షం పడినప్పుడు ఇలా 4 రోజులు ఎండ కొట్టాక మళ్ళీ వాటర్ పోయాలి. ఈవేళ వర్షం పడలేదు కదా అని పొద్దున్న వచ్చి మళ్ళీ నీళ్లు పోసేయకూడదు. ఏదైనా అంతే, కీరా అయినా అంతే, ఇంకోటైనా అంతే. ఎస్పెషల్లీ టమాటోస్కి మాత్రం తొందరగా ఎఫెక్ట్ పడుతుంది అంటారు కదండి. ఫ్రూట్ పాడైపోతుంది. టమాటోస్కి ఒక్కోసారి ఏమనిపిస్తుంది, టమాటోస్ కింద నల్లగా వస్తుంది కదా, అలా నల్లగా వాటరింగ్ ఎక్కువ వాటర్ ఎక్కువ అవుతుంది అనమాట. అదొక మన సాయిల్ అన్నది వెల్ డ్రైన్డ్ సాయిల్ పెట్టుకుంటే మీకు ఎప్పుడు కూడా ఫ్రూట్ పాడవదు. ఎంత వర్షం వచ్చినా కూడా వాటర్ వెళ్ళిపోతుంది కదా కింద, సో వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏమఉండదు. ఎప్పుడైతే మనకి వాటర్ ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా ఆ లీఫ్ మీద, ఆ ఆకుల మీద ఎల్లోగా రావడం కానీ, టొమాటో లాంటి వాటికి అయితే కింద బ్లాక్ అవ్వడం కానీ ఇలాంటి సైన్స్ చూపిస్తూ ఉంటాయి. ఎక్కువైనా సరే తక్కువైనా సరే అవి మనకి సైన్ ఇస్తూ ఉంటుంది. అకార్డింగ్ టు దట్ మనం దాన్ని వాటర్ ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలి చూసుకుంటే సరిపోతుంది. అండ్ నీడ్ బేస్డ్ ఇవ్వాలండి. అండర్స్టాండ్, నీళ్లు పోయటం అంటే అలా మెకానికల్గా పోయకూడదు. దీనికి అవసరమా కాదా అని చూసే పోయాలి. ఏదో అంటే మైండ్ఫుల్గా చేయాలి ఆ పని. వాటరింగ్ కూడా ఏదో వచ్చామా పోసిస్తామా వెళ్ళిపోయామా అని ఉండకుండా దీనికి వాటర్ అవసరమా పోయండి, దానికి అవసరం లేదా పోయకూడదు అంతే. అలాది ఆలోచించి పోసుకుంటే సరిపోతుంది.